సిద్ధం కలిగి ఉండగా అందరం శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు మేము మా చర్చ్లో చెప్పిన వాక్యాన్ని మీతో షేర్ చేసుకున్నాము. ఒక 10 minutes చిన్నగా. ఏంటంటే మెసేజ్, మనము మన పట్ల కార్యాలు జరగాలంటే విశ్వాసము ఉంచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మన పట్ల గొప్ప కార్యాలు జరగాలి అంటే మనలో విశ్వాసము ఉండాలి. ఓకే, అంటే విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం లేకుండా ఏది జరగదు అసలు. ఎలా అంటే ఇప్పుడు కృప దేవుడు ఇచ్చాడు అనుకుంటాం, విశ్వాసం కూడా సరే దేవుడు ఇచ్చిందే. మనంతటా మనకి విశ్వాసం అనేది రాదు. దేవుని మాటల ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. చూడండి, రోమా పత్రిక, రోమా 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చిన మాట వలన కలుగును. సరేమ్మా, మనము విశ్వాసము ఊరికనే కలగదు, వినుట, దేవుని వాక్యం వినడం ద్వారాను, ఆయన యొక్క అద్భుతాలు వినడం ద్వారాను, ఆయన చేసిన క్రియలు వినడం ద్వారాను మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుందంట. రేమ అంటే ఒక గ్రీక్ వర్డ్ అంట రేమ అంటే దేవుడు మాట్లాడడం, అంటే దేవుని మాటలు మాట్లాడడం, దానికి అర్థము రేమాకి అర్థము. సో రేమ కలిగి మనం ఉండాలి. ఎలా అంటే వినుట ద్వారా విశ్వాసం కలిగి ఉన్నాం కదా. ప్రతి విషయంలో కూడా మనం ప్రతి చిన్నది కూడా మన జీవితాల్లో జరిగే ప్రతిదీ కూడా దేవుడు చేసే కార్యము అని మనము విశ్వసించాలి. అది ఎలాంటిదైనా సరే మనము అలాగే ఎక్కువ బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్ చదివేటప్పుడమ్మా మాటలు, బైబిల్లో ఉన్న మాటలు స్పష్టంగా మనతో మాట్లాడతాయి. బైబిల్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ముఖ్యంగా ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది బైబిల్ విజయానికి మూలము. బైబిల్ అనేది విజయానికి మూలము. బైబిల్ చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆది అందు వాక్యము అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో గ్రంథాల మధ్యలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో కూడా నువ్వు చదివినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా నువ్వు ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. నీకు సిచ్యువేషన్ అనుగుణంగా నీతో మాట్లాడినట్టుండే దేవుడు ఖచ్చితంగా నీతోనే మాట్లాడతాడు. ఎలా అంటే విశ్వాసంతో మనం బైబిల్ చదవాలి, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అలా అయితేనే మనము విశ్వసించి ఆయన మన యొక్క మాటలు దేవుడు వింటాడనమాట. మన యొక్క ప్రార్థనలు దేవుడి యొక్క మాట వినకపోతే ఆయన మనతో ఎలా మాట్లాడతారు చెప్పండి. సపోజ్ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు, నీ ఫ్రెండ్ చెప్పిన పని మనం చేయలేదనుకోండి, మళ్ళీ చెప్తాడా? మ్యాక్సిమం చెప్పరు కదా, ఫ్రెండే చెప్పరు. ఇప్పుడు దేవుడు కూడా అలాగే, మనము దేవుడు మనకి ఏదైనా పని చెప్పారనుకోండి, ఆ పని దేవుడు చెప్పినట్లుగా మనం చేయలేదనుకోండి, మళ్ళీ ఇంకా దేవుడు మనకి ఏం చెప్తారు చెప్పడం? సో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకొని గ్రహించి ఆయన చెప్పినట్లుగా మనం నడవాలి. అలా నడవడం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం మన జీవితంలో. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. కీర్తనలు 9:10. చూడమ్మా, లాస్ట్ చూడండి. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. దేవుడే చెప్తున్నారు. దావీదు రాస్తున్నారు ఇలాగ, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్మకుండా ఉండరు. అంటే దేవుని గురించి తెలిసిన మనము ఆయన నమ్మకుండా విశ్వసించకుండా మనం ఉండలేము.
అదే విశ్వసించకుండా ఉన్నాము అంటే మనం దేవుని నమ్మలేనట్టే. ఒకటి మాత్రం నిజం, మన జీవితంలో ఏది జరిగినా అంతా సమకూడి దేవుడి చేత జరుగుతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా దేవుడు మన జీవితంలో అనుకూలించకుండా ఏది జరగదు. మన విశ్వాసము దాని నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్లో కూడా, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా దేవుడు మాత్రం మనతోనే ఉంటాడు. కానీ కొన్నిసార్లు శ్రమలు వస్తే దేవుడు వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకుంటలేదు అన్న ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే శ్రమల్లో కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. మన విశ్వాసం ఎంత గొప్పది అని. యోబు గారి జీవితంలో చూడండి, ఆయన ఎంత శ్రమ పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. అయినా దేవుడి మీద నమ్మకం పోయిందా? దేవుని ఎంత దూషించారా? లేదు కదా. అంటే దేవుడు ఏది చేసినా, ఒకటి మరి చెప్తున్నా, మన జీవితంలో ఏది చేసినా సమస్తము సమకూరే చేస్తాడు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు మన జీవితంలో. సో ప్రతిదీ కూడా మనము అనుసరించి, దేవా ఈ జీవితంలో ఇది ఉంది, ఓకే. సపోజ్ హెల్త్ బాగోలేదు అనుకోండి, ప్రేయర్ చేసుకోండి, దేవా నువ్వు ఇచ్చిన హెల్త్ ఇది, నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, నువ్వే సహాయం చేయాలి అని మనం ప్రేయర్ చేసుకోవడమే. అంతేగాని నాకు హెల్త్ బాగోలేదు, దేవుడు నన్ను వదిలేశాడు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఆరోగ్యం బాగోవడం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదు అన్న అపనమ్మకం మనలో ఉండకూడదు. ప్రార్థన చేయండి, ఈరోజు తగ్గకపోతే రేపు తగ్గుతుంది, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గుద్ది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. దేవుని కార్యం ఖచ్చితంగా జరుగుద్ది మన పట్ల. ఇంకోటి, యేసుక్రీస్తు ప్రభువు గారు ఎప్పటికీ ఈ రోజుని మారని, నిన్న నేడు నిరంతరం ఎప్పటికీ ఏకరీతివై ఉన్న దేవుడు. మనందరికీ తెలిసిన మాట ఒకటి చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గము, నేనే సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడన్నా తండ్రి వద్దకు రాడు. ఇప్పుడు మనం విశ్వసించలేదు అనుకోండి యేసుక్రీస్తు ప్రభువారిని, తండ్రి వద్దకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అంటే పరలోకానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యెహోవా దేవుడినే కాదు, మనము యేసుక్రీస్తు ప్రభువారిని కూడా నమ్మాలి. ఆయన నమ్మితేనే మనం పరలోక రాజ్యము వెళ్తాము. ఆయన మీద మనకి విశ్వాసం ఉండాలి. అటు విశ్వాసం మనలో కలగాలి. దేవుడి కార్యాలే పట్ల మనలో విశ్వాసం కలుగుతుంది. మనం చూసాం కదా, రోమా 10:17, వినుట వలనే విశ్వాసము అని. సో మనము దేవుని వాక్యము శ్రద్ధగా విని అర్థం చేసుకుని మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అలాగే దేవుని మాటలు, బైబిల్ని చక్కగా చదివి దానిలో ఉన్న అంతర్యాన్ని మనం అర్థం చేసుకొని శ్రద్ధగా దాని పట్ల, అది బైబిల్ ఎలా చెప్తుందో దానిలో మనం పాటించాలి. అలా పాటించినప్పుడు విశ్వాసం అనేది పెరుగుతుంది. ఎలా అంటే దేవుడు చెప్తాడు, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే మనం ఎంతో ప్రయాసంతో ఉన్నాం అనుకోండి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాం, దేవుని దగ్గరికి వెళ్తే అవన్నీ పోతాయి ఖచ్చితంగా. కాకపోతే అన్నిటికి మూలం ఒకటే, ఎప్పటికీ ఒకటే, విశ్వాసము. సో మనం విశ్వాసం కలిగి జీవితం. ఇంకోటి ఏంటంటే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ సమయము త్వరలో ఉంది. మనం ఎంత గొప్పని మారి నూతన మనస్సుతో దేవుని విశ్వసిస్తే అంత గొప్పని మనం దేవునితో ఉంటాం. ఆయన త్వరలో ఆయన వచ్చేసరికి మనలో మారు మనసు లేదనుకోండి, ఏమవుతుంది? మనం ఇక్కడే ఉండిపోతాం. మన బంధువులు, మనతో నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా దేవుని రాజ్యంలో చేస్తారు. సో మనము ఇప్పటి నుంచే మనలో ఏమైనా ఉంటే, తప్పుదాలు ఉంటే మనమే మారి మారు మనసు మన యొక్క జీవితాన్ని నూతన పరుచుకున్నాము. దేవునికి ఇష్టమైన వాళ్ళగా జీవితము. నిజంగా దేవుని నమ్మిన వాళ్ళు, నిజంగా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ పాపం చేయడానికి భయపడతారు. ఒకవేళ అనుకోకుండా పాపం చేసినా వెంటనే క్షమించు దేవా, తెలియకుండా చేసేసాను, తెలిసే చేశాను, నన్ను క్షమించు అని వెంటనే పశ్చాత్తాపడతారు. అటువంటి జీవితం, అటువంటి మనసు మనం కలిగి ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? ఇంకోటి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనము. హెబ్రీ
13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయన చెప్పిన కదా. ఈ వాగ్దానం నేను అర్థం చేసుకున్నామా? మనం శ్రమలో ఉన్నప్పుడు ఈ వాగ్దానం చూసుకోండి. ఎబ్రీ పత్రిక 13:5 వచనం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రము ఎడబాయను అని దేవుడు మనతో చెప్తున్నాడు. సో శ్రమలు వచ్చిన దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడువనని వాగ్దానం ఇచ్చినవాడు, నన్ను ఏమాత్రం ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాతో ఉన్నాడు. నా శ్రమల గురించి దిగులు లేదు, చింత లేదు, ఆయనే చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే అన్న విశ్వాసము మనలో ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. నీ యందు నా సంతోషం ఉండవలననియు నీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు మన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయనలో ఎంతో సంతోషం మనలో ఉంటుంది. ఎంత అంటే ఎవరు ఇవ్వలేని సంతోషం దేవుడు మనకి ఇస్తాడు. అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఆయన మాట విని ఆయన చెప్పినట్లు చేసినప్పుడు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము మనలో కలుగుతుంది. సో మన ఫస్ట్ మూలం ఏంటంటే విశ్వాసము. విశ్వాసం లేకుండా మనం ఏది చేయలేము. ఇంకోటమ్మా, మన చేతుల్లో ఉన్నది కదా బైబిల్, అందరూ చేతుల దగ్గర ఉందిగా. ఈ బైబిల్ అనేది సోర్స్ ఆఫ్ గైడెన్స్, అంటే మనకి దారి చూపించేది. దారి లేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ బైబిలే మనకు దారి చూపిస్తుంది. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఈ బైబిలే నిన్ను ఓదారుస్తుంది. నువ్వు డిప్రెషన్లో ఉన్నా, నువ్వు జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, ఈ బైబిలే నీకు మార్గం చూపిస్తుంది. దేనికైనా సరే, దేనికైనా బైబిలే మనకి నిదర్శనం. ఏదైనా బైబిల్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో బైబిల్ చదవడం మానకండి. బైబిల్ ఎలా చదవాలి? విశ్వాసంతోనే చదవాలి. విశ్వాసం లేకుండా చదవకూడదు. ఏదో న్యూస్ పేపర్ చదివినట్లు మనం చదవకూడదు. ఏదో శ్రద్ధతో మంచిగా హృదయం అంతా పెట్టి బైబిల్ చదవాలన్నమాట. దేవుని విశ్వసించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం చెప్తాను చూడమ్మా. ఒక పాస్టర్ గారు, పట్టణంలో పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఎంతో మంచి సేవ చేస్తూ ఉండేవారు. అయితే ఒక పత్రికలో విలేకరు అంటే రిపోర్టర్ ఉంటారు కదా, ఆయన ఈ పాస్టర్ గారి మీద ఒక కథనం రాద్దామని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ న్యూస్ ఛానల్కి, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను. పాస్టర్ గారికి ఫోన్ చేసి, అంటే ఈ విలేకరు రిపోర్టర్కి పాస్టర్ గారు అంటే పడదు. పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్, నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, నీ గురించి ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చావా? వచ్చి నిన్ను క్వశ్చన్లు అడుగుతాను, లేదంటే అక్కడ అడిగి నాకు ఇష్టం వచ్చినట్టు రాస్తాను న్యూస్ ఆర్టికల్లో అని చెప్పారు. పాస్టర్ గారు ఎంతో దీన మనసుతో నెమ్మదిగా, బాబు, నా జీవితం అంతా ఒక ఓపెన్ బుక్, నాలో ఏముండదు, నీకు ఏది కావాలన్నా నేను చెప్తాను, నాకు మా ఇంటికి వచ్చేసే అని అడ్రస్ ఇచ్చి తీసుకొచ్చి విలేకరు వచ్చి క్వశ్చన్లు అడుగుతారు. విపరీతమైన, అంటే చాలా అసభ్యకరమైన క్వశ్చన్లు. ఏంటి? సేవను పట్టుకుని వ్యాపారం ఎలా నడుస్తుంది, ఏంటి, ఎలా ఉంది అని అంటున్నారంట విలేకరు. అంటే ఎంత అజ్ఞానంతో అడుగుతున్నాడు క్వశ్చన్స్ అతను. అసలు సేవను పట్టుకుని వ్యాపారం అంటారా? అలాంటి క్వశ్చన్లు అడిగినా ఆయన మంచిగా నీట్గా సమాధానం చెప్పి వెళ్తారు. అంటే ఒక ఇంటర్వ్యూ అయిపోతుంది, ఇంకా ఆర్టికల్ ప్రింట్ చేస్తారు. అయితే ఈ చర్చిలోకి వచ్చేవాళ్ళు ఆ న్యూస్ ఛానల్లో కొంతమంది పనిచేస్తున్నారంట. పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారండి, మీ గురించి ఈయన చాలా చెడ్డగా రాశారు, చాలా చెడ్డగా రాశారు అని చెప్పారంట. చెప్తే పాస్టర్ గారు ఒకటే ప్రేయర్ చేశారు, దేవా, నాకు ఒక వాగ్దానం ఇవ్వు. విశ్వాసంతో అడిగారు, దేవా, నీవు నాకు ఒక వాగ్దానం ఇవ్వు, ఆ వాగ్దానంతో పట్టుకుని నేను ఉంటాను. నేనైతే ఏం చేయలేను, ఆ పత్రిక విలేకరుని మార్చలేను, వెళ్ళి కొట్టలేను, అలాగని ఆ యొక్క ముద్రింపడం నేను ఆపలేను, కానీ నీ వల్ల అవుతుంది, నాకు ఒక వాగ్దానం ఇవ్వు నన్ను బలపరచడానికి అని అంటే, దేవుడు యెషయా 54:17 తీయడం అందరూ. యెషయా 54
17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూసా, దేవుడు ఈ వాక్యం ద్వారా పాస్టర్తో మాట్లాడాడు. ఏంటి? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడాడు. అయితే ఆయన అదే వాగ్దానం పట్టుకుని విశ్వసించి ప్రార్థన చేశారు. అయితే కొన్ని రోజులకి విలేకరు ఫోన్ చేశారు, రిపోర్టర్ ఫోన్ చేసి, పాస్టర్ నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, నేను రాసిన ఆ యొక్క ఆర్టికల్ అనేది వేరే ఒక చేతికి అప్పచెప్పారు, ఇప్పుడు దాన్ని వాళ్ళే మొత్తం పరిశీలించి ముద్రించాలి, అయినా నీ గురించి మంచిగానే రాస్తారులే వాళ్ళు అని ఫోన్ పెట్టేశారంట ఎవరు ఇంటర్వ్యూ చేసిన. తర్వాత కొత్తగా అపాయింట్ అయిన రిపోర్టర్ ఉన్నారు కదా, ఆ ఆర్టికల్ పరిశీలించి మొత్తం కొట్టి దానికి ధీటుగా మంచిగా మొత్తం ఎంతో మంచిగా రాసి ఆర్టికల్ ప్రింట్ చేశారంట. అంటే ఆ ఆర్టికల్ ప్రింట్ చేశారు అంటే ఇప్పుడు కష్ట సమయంలో నీకు కష్టం వచ్చినా దాన్ని సుఖంగా మార్చే దేవుడు. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారికి ఆ విలేకరు ద్వారా ఒక శ్రమ వచ్చింది, ఒకవేళ అది ప్రింట్ అవుతే ఆయనకి ఎంతో పేరు అదంతా పోతుంది కదా. దేవుడు అలా చేయకుండా అసలు ప్రింటింగ్ ఆలోచనే లేదు ఎవరికి, ఈయనే తీసుకొచ్చాడు. ఎవరు? విలేకరు సాతానుగాడే తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు దేవుడు గణపరిచాడు. చూసారా, మన జీవితంలో ఏది జరిగినా, ఒకవేళ చెడు జరుగుతున్నా దాన్ని మంచి చేసే దేవుడు మన దేవుడు. ఒకవేళ చెడు జరుగుతున్నా మీరు బాధపడుతున్నా దాన్ని మంచి చేస్తాడు దేవుడు మన జీవితంలో. ఈ విలేకరు సో దానివల్ల మంచిగా ప్రింట్ అయింది కదా, దానివల్ల ఆయనకి ఎంతో మంచి పేరు వచ్చింది. చూసారా, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పటికీ తీర్చకుండా ఉండడు, ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం మాత్రం ఒకటే మూలం ఏంటమ్మది? విశ్వాసంని మాత్రం మనం పట్టుకొని దేవుడిని మన శ్రమకాలంలో ఒక వాగ్దానం అడిగి విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము ముందుకు నడవాలి. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించమని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ మీరున్న స్థలంలో ఆరాధించండి, ఆరాధన చేసుకుందాం. ఎవరు కూడా ఆరాధన మధ్యలోంచి లెఫ్ట్ అవ్వద్దు, ఎందుకంటే గతించిన నెలంతా కూడా దేవుడు ఎన్నో కృపల చేత మనల్ని రక్షించి సురక్షితంగా ఈ 10వ నెలలోకి తీసుకొచ్చారు ఈ 2024 సంవత్సరంలో. అందుకు కృతజ్ఞతగా ఆయన సంపూర్ణంగా ఆరాధిద్దాం.